Hello friends, welcome to Diploma Geeks YouTube channel. So first of all, we would like to congratulate each and everyone. మీరు అందరూ సక్సెస్ఫుల్గా ఈసెట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసినందుకు అండ్ సక్సెస్ఫుల్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ని కూడా కంప్లీట్ చేసుకున్నందుకు. సో వరీ అవ్వకండి, మీకు మంచి కాలేజ్ వచ్చినా సరే నార్మల్ కాలేజ్ వచ్చినా సరే మీరు ఇప్పుడు వరీ అవ్వాల్సిన పని ఏం లేదు. ఎలాగో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది కాబట్టి జస్ట్ మీరు మీ స్కిల్స్ పైన ఫోకస్ చేయండి. ఆఫ్టర్ జాయినింగ్ ఎనీ పర్టికులర్ కాలేజ్ మీకు సీట్ ఎందులోనైతే అలాట్మెంట్ అయిందో అందులో జాయిన్ అయిన తర్వాత మీ స్కిల్స్ పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే మేము కూడా సేమ్ సిచ్యువేషన్ని ఫేస్ చేయడం జరిగింది కాబట్టి చెప్తున్నాం, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి. అండ్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత టైం వేస్ట్ చేయకుండా ఏదైనా ఒక స్కిల్ పైన ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు జాబ్స్ రావాలంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్కిల్ అండి. అండ్ మేము మీకు బెస్ట్ సజెషన్ ఇస్తాం. అదేంటంటే మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు జస్ట్ మీకు కాలేజీలో ఉన్న సిలబస్ మాత్రమే చెప్తారు. ఆ సిలబస్తో పాటు ఇంకేమైనా ల్యాబ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతో పాటు ఇంకొన్ని వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ పర్టికులర్ కాలేజ్ నుంచి. అంతేగాని మనకు మెయిన్లీ ఇంపార్టెంట్ థింగ్ బయటకు వెళ్ళిన తర్వాత కంపెనీస్కి కావాల్సింది ఏంటంటే స్కిల్స్ మాత్రమే. సో స్కిల్స్ చూసే మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడున్న కరెంట్ మార్కెట్కి ట్రెండ్ ఎలా ఉంది, ఆ ట్రెండ్కి సంబంధించిన ఒక్కొక్క ఇండివిజువల్ కంపెనీ ఎలాంటి స్కిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుందనేది మీరు ఫస్ట్ అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి స్కిల్స్ని మీరు అనలైజ్ చేసి దానికి రిలేటెడ్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే అది ఎంతగానో మీకు హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే మీ సిలబస్ని ఫాలో అవుతూ మంచి జీపీఏ పైన కూడా ఫోకస్ చేయండి, ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇంకా మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి స్కిల్ మీద ఇవ్వడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు సిఎస్సి అయితే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా గ్రిప్ తెచ్చుకోండి. స్టార్టింగ్ డేస్లో ఫ్రంట్ ఎండ్, సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్, రియాక్ట్, సో ఇలాంటి వాటిపైన గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో అలా మీకు ప్రాక్టీస్ అయిన తర్వాత బ్యాక్ ఎండ్లో జావా కానీ పైథాన్ కానీ అలా స్లోగా ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు బీటెక్ అయిపోయేసరికి ఇలాంటి పర్టికులర్ కోర్సెస్ పైన, ఇలాంటి పర్టికులర్ ఫీల్డ్స్ పైన మీరు ఎక్స్పర్ట్ అయిపోవచ్చు అనమాట. ఆర్ఎల్స్ మీరు ఇన్ కేస్ కోర్ బ్రాంచెస్ అయినా సరే సివిల్ కావచ్చు, అలాంటి వాటిలో కూడా మీకు ఆటో క్యాడ్ కానీ లేదా ఏదైతే ట్రెండింగ్ 3D ఆర్కిటెక్చర్ డిజైన్ లాంటివి ఉన్నాయో వాటిపైన కూడా మీరు గ్రిప్ తెచ్చుకున్నట్టయితే అది ఎంతగానో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. డిపెండింగ్ అపాన్ బ్రాంచ్ ఏదైనా సరే ఒక ఫిక్స్డ్ స్కిల్ని ఎంచుకోండి అండ్ ఆ పర్టికులర్ స్కిల్ని ఎవ్రీడే మీరు డెవలప్ చేయడానికి ట్రై చేయండి ఈ 4 years ఆఫ్ స్పాన్లో. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే వన్స్ మీరు కాలేజ్ నుంచి స్టెప్ అవుట్ అయ్యే టైంకి మీకు మంచి ప్లేస్మెంట్ వస్తే యూఆర్ ఎనఫ్ హ్యాపీ అనమాట. ఇన్ కేస్ ఆఫ్ మీకు ప్లేస్మెంట్ రాకపోయినా సరే మీకు దగ్గర ఒక యూనిక్ స్కిల్ ఉందనుకున్నట్టయితే కన్ఫామ్గా మీకే ఎక్కడికి వెళ్ళినా సరే హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా కాకుండా జస్ట్ మీరు ఏదో పాస్ అయ్యామని, ఏదో కంప్లీట్ చేసామనేటట్టు మీరు మీ బీటెక్ని కంప్లీట్ చేసినట్టయితే దట్ విల్ బి ద మోస్ట్ హార్డెస్ట్ సిచ్యువేషన్ యూ విల్ ఎవర్ ఫేస్ అనమాట. సో మేక్ ష్యూర్ టు బీ కేర్ఫుల్. అయితే మేము ఆల్రెడీ కొన్ని JNTH రిలేటెడ్ బీటెక్ కాన్సెప్ట్స్ కూడా జనరల్ టాపిక్స్ చేయడం జరిగింది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంకా ఏమైనా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇద్దామనుకుంటున్నాం రిలేటెడ్ టు బీటెక్. సో అలాంటి కంటెంట్ కూడా మేము మన ఛానల్లో ప్లాన్ చేయడం జరుగుతుంది. మెయిన్ థింగ్ వచ్చేసి కమ్యూనికేషన్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ కొన్ని మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి. అండ్ అందులో పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్లో మ్యాక్సిమం మీకు జాబ్ వచ్చే ఛాన్స్ చాలా ఉంటుంది. లేదా అనుకున్నట్టయితే అవుట్ సైడ్ పాస్ అయినట్టయితే అలా కూడా మీరు చాలా ఈజీగా జాబ్ క్రాక్ చేయొచ్చు ఇన్ కేస్ ఆఫ్ మీకు ఏదైనా పర్టికులర్ స్కిల్ ఉన్నట్టయితే. సో వీడియో అయ్యాక ఛానల్కి సంబంధించిన లింక్స్ అని ఇస్తాం అండ్ అందులో జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఫ్రీ కోర్సెస్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని కూడా షేర్ చేస్తాం అండ్ ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నట్టయితే కన్ఫామ్గా మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. అలాగే ఇంకా ఏమైనా యూస్ఫుల్ వీడియోస్ మీకు కన్ఫామ్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షేర్ చేయడం జరుగుతుంది. డిప్లొమా గీక్స్ ఈ పర్టికులర్ ఈసెట్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రం జస్ట్ నెవర్ బిఫోర్ ఈసెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ టూల్స్ కానీ గైడెన్స్ త్రూ వీడియోస్ కానీ ఒక్కసారి క్విక్గా మీరు సమ్మరీ చూసుకున్నట్టయితే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ గైడెన్స్ రిలేటెడ్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. స్టార్టింగ్ ఫ్రమ్ అప్లికేషన్ నుంచి వెబ్ ఆప్షన్స్ వరకు వీఆర్ విత్ యూ. అండ్ నెక్స్ట్ ప్రిపరేషన్ కోసం ఫ్రీ రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ స్క్రీన్లో క్లియర్గా చూడొచ్చు నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ పేపర్స్ కానీ రిటర్న్ నోట్స్ కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ అప్డేట్ ప్రొవైడ్ చేయడం జరిగింది క్లారిటీగా. అండ్ మెనీ అదర్ యూస్ఫుల్ టూల్స్ ప్రొవైడ్ చేసాం. ఈచ్ ఇయర్ వాళ్ళకితో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే కంప్లీట్లీ కేటగిరీ వైజ్ కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేసాం అండ్ కాలేజ్ ప్రిడిక్టర్ ప్రొవైడ్ చేసాం అండ్ రిఫరెన్స్ షీట్ మేకర్. అలా చూసుకున్నట్టయితే చాలా నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ మీకోసం మాత్రమే చాలా నెంబర్ ఆఫ్ డేస్ అండ్ మంత్స్ కష్టపడి డిజైన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతుందనే ఒకే ఒక ఇంటెన్షన్తో మేము ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది. సో మేము ఏదైతే అనుకున్నామో అదే జరిగింది. ద రెస్పాన్స్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ యూ పీపుల్ ఈజ్ ట్రూలీ అమేజింగ్. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ వి ట్రూలీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ.
లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ వీడియో చూసుకున్నట్టయితే మేము చెప్పిన ఆ గైడెన్స్ వీడియో వల్ల lakhs of rupees మీకు సేవ్ అవుతాయి. సపోజ్ ఒక స్టూడెంట్ వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్ చేసినట్టయితే ఆ స్టూడెంట్కి 3 years మేనేజ్మెంట్ ఫీ కట్టాల్సి ఉంటుంది. సో అది కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినట్టయితే అది చాలా కష్టంగా ఉంటుంది. బట్ మంచి అప్రోచ్ ఫాలో అయ్యి అలాట్మెంట్ అయితే మీకు ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేసు మీకు ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాకపోయినా సరే అట్లీస్ట్ 35,000 రీఎంబర్స్మెంట్ అయినా వస్తుంది ఇన్ కేస్ ఆఫ్ మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకున్నట్టయితే. సో మన వీడియోకి నియర్లీ 14,000 నెంబర్ ఆఫ్ వ్యూస్ అనేది రావడం జరిగింది. అట్లీస్ట్ అందులోంచి ఒక్క మెంబర్కి హెల్ప్ఫుల్ అయినా సరే వీఆర్ ట్రూలీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి lakhs of rupees అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మేమైతే మీ నుండి రిటర్న్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఈవెన్ ఛార్జెస్ కూడా మేము తీసుకోవడం లేదు. లైక్ గైడెన్స్ కానీ టూల్స్ కానీ జస్ట్ మీకు యూస్ఫుల్ అవుతుందనే ఒకే ఒక ఇంటెన్షన్తో మేము ఇదంతా చేయడం జరుగుతుంది. అండ్ చెప్పాలంటే మాకు చాలా ఛార్జెస్ ఉంటాయి. లైక్ డొమైన్ ఛార్జెస్ కావచ్చు, హోస్టింగ్ ఛార్జెస్ కావచ్చు, అండ్ రీఛార్జెస్ కావచ్చు. ఈ వెబ్సైట్ మొత్తం అండ్ ఈ పోర్టల్స్ అన్నిటిని మెయింటైన్ చేయడం కోసం మేము ఎన్నో ఛార్జెస్ బేర్ చేయడం జరుగుతుంది. దట్ టు ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ పీపుల్. సో ఈ ప్రాసెస్ మొత్తానికి బ్యాక్ ఎండ్లో ఒక చిన్న స్టోరీ ఉందండి. అదేంటంటే మేము డిప్లొమా నుంచి పాస్ అవుట్ అయ్యే టైంకి మాకు ఇలా గైడ్ చేయడానికి ఎవ్వరు లేరనమాట. సో దానికోసం మేము ఎలాగైనా సరే నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ అందరికీ ఫ్రీగా రిసోర్సెస్ ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి మేము స్టార్ట్ చేసిన 2018లో డిప్లొమా బ్లాగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అలా డిప్లొమా బ్లాగ్తో పాటు 2020లో మేము డిప్లొమా గీక్స్ యూట్యూబ్ ఛానల్తో స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంతోపాటు రీసెంట్గా మనం డిప్లొమా గీక్స్ వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. నియర్లీ 1 year ప్లస్ అవుతుంది. సో ఇదంతా జస్ట్ మేము ఏదైతే ఫేస్ చేసామో అది నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ ఎవరు ఫేస్ చేయకూడదని ఒకే ఒక ఇనిషియేషన్ తీసుకొని ఇదంతా చేయడం జరిగింది. అండ్ మాకు ఈ ఇయర్ కొన్ని ఫీడ్బ్యాక్స్ అనేవి రావడం జరిగింది. సో వీఆర్ హ్యాపీ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ. సో స్క్రీన్లో చూపిస్తున్నట్టు ఇలాంటి నెంబర్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ అనేది రావడం జరిగింది. సో మీకు మా కంటెంట్ కానీ ఫ్రీ రిసోర్స్ కానీ అండ్ మేము ప్రొవైడ్ చేసిన గైడెన్స్ కానీ ఇలా ఏ విధంగా అయినా సరే మీకు డిప్లొమా గీక్స్ నుంచి హెల్ప్ఫుల్ అయింది అనుకున్నట్టయితే కన్ఫామ్గా మీకు కొంచెం టైంని స్పెండ్ చేసి మాకు మీ ఫీడ్బ్యాక్ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఎలా హెల్ప్ అయింది అండ్ మీకు మన ఛానల్లో ఏమేమి కంటెంట్ నచ్చింది అండ్ ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నట్టయితే కన్ఫామ్గా మెన్షన్ చేయండి. అండ్ ఆ ఫీడ్బ్యాక్స్ ద్వారా నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మేము కూడా ఇంకొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేయడానికి ట్రై చేస్తాం కన్ఫామ్గా. అండ్ మీరు మీ ఫీడ్బ్యాక్ని ఏ విధంగా అయినా సరే ఇవ్వచ్చు. అండ్ అన్నిటికీ సంబంధించిన అన్ని ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ లింక్స్ వచ్చేసి మేము మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. వెదర్ త్రూ టెలిగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, వెబ్సైట్ ఆర్ ఈమెయిల్ నుంచి అయినా సరే ఏ విధంగా అయినా సరే మీరు మీ ఫీడ్బ్యాక్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో వాటన్నిటికి సంబంధించిన లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. మేము ఒక క్లియర్ ఫీడ్బ్యాక్ ఒపీనియన్ని సెండ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ మీకు మన ఛానల్ నుండి ఏ విధంగా యూస్ఫుల్ అయింది, లైక్ ప్రిడిక్టెడ్ టూల్ కావచ్చు, రిఫరెన్స్ షీట్ కావచ్చు, వెదర్ ఇట్ మేబీ అప్డేట్స్ అయి ఉండొచ్చు, లేదంటే గైడెన్స్ వీడియోస్ కావచ్చు, ఇలా ఏ విధంగా అయినా సరే డిప్లొమా గీక్స్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకున్నట్టయితే కన్ఫామ్గా ఆ పర్టికులర్ రీజన్ని మెన్షన్ చేసి మీరు మీ ఫీడ్బ్యాక్ని ప్రొవైడ్ చేయడానికి మాత్రం మర్చిపోకండి. ఆ ఫీడ్బ్యాక్స్ అండ్ సజెషన్స్ మాకు ఎంతగానో యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. అండ్ మ్యాక్సిమం మేము 90% ఆఫ్ స్టూడెంట్స్కి డౌట్స్ అనేవి సాల్వ్ చేసాం. అండ్ ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే క్లారిఫై చేసాం. బట్ కొంతమంది స్టూడెంట్స్ మిస్ అయి ఉండొచ్చు డ్యూ టు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేక. అండ్ వాళ్ళకి కూడా రిప్లై ఇచ్చాం, బట్ వాళ్ళు రెస్పాన్స్ చాలా లేట్ అయ్యి ఉండొచ్చు. సో సారీ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ మేము వాటిని కూడా డిప్లొమా గీక్స్ పేజ్లో పోస్ట్ చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్లో చూపిస్తున్నట్టు ప్రీవియస్ ఇయర్ వాళ్ళకి మేము ఎలాంటి రెస్పాన్స్ ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ స్మాల్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మేము మన ఛానల్లో సబ్జెక్ట్ రిలేటెడ్ బ్రాంచ్ వైజ్ నోట్స్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఎవరైతే షార్ట్ నోట్స్ కానీ పర్సనల్ రిటర్న్ నోట్స్ మెయింటైన్ చేసి ఉంటే ఖచ్చితంగా పర్సనల్గా డిప్లొమా గీక్స్కి త్రూ టెలిగ్రామ్ షేర్ చేయడానికి ట్రై చేయండి. సో మేము కన్ఫామ్గా వాటిని కూడా పోస్ట్ చేస్తాం. అప్కమింగ్ ఇయర్స్ వాళ్ళకి ఎంతగానో యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీరు కూడా మన టెలిగ్రామ్ కమ్యూనిటీలో నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి కూడా గైడ్ చేయడం కోసం కన్ఫామ్గా గ్రూప్లోనే ఉండండి. సో లెఫ్ట్ అవ్వకుండా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వాళ్ళ డౌట్స్ని కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ నుండి ఏమైనా కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే కన్ఫామ్గా వాటిని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ మేము వాటిని ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ ఈ వీడియోలో చూపించిన లింక్స్ అన్నీ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉంటే కన్ఫామ్గా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఫ్యూచర్లో బీటెక్ రిలేటెడ్ కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే అండ్ ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నట్టయితే కన్ఫామ్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్.